బెల్లారూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీఫ్ విప్ జీవి చేతుల మీదుగా వినికిడి యంత్రాల పంపిణీ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇస్త్రీ పెట్టెల అందజేత. నూజర్ల మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రొడ్డా కోటిరెడ్డి వ్యక్తికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల చేతుల మీదుగా వినికిడి యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక చీఫ్ విప్ వారి కార్యాలయంలో తీవ్ర వినికిడి లోపంతో బాధపడుతున్న కోటిరెడ్డి సమస్యను తెలుసుకున్న జీవి తక్షణమే స్పందించి ఆయనకు ఈ యంత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాధితుడు కోటిరెడ్డి కుటుంబ సభ్యులు చీఫ్ విప్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ను గతంలో ఉన్న బీసీ కార్పొరేషన్ పరిధి నుండి తొలగించి తిరిగి దేవాదాయ శాఖలో విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల బ్రాహ్మణ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తోందని పట్న పురోహితులు విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, మహిళా వింగ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విశ్వసాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలు తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య రాష్ట్ర పురోహిత విభాగ ఉపాధ్యక్షుడు వినుకొండ ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణ సమాజ ప్రయోజనాల కోసం కార్పొరేషన్ నిధులు, సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూడడం కోసం ఈ విలీనం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు. కీలక నేతలకు బ్రాహ్మణ జాతి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ విలీన ప్రక్రియ విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన, సహకరించిన పెద్దలకు వారు బ్రాహ్మణ సమాజం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఇస్త్రీ చేసుకునే వృత్తిదారులకు ఎల్పీజీ ఐరన్ బాక్సులు పంపిణీ చేశారు. ఐరన్ బాక్సులను షార్ గ్రూప్ తరపున రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వారి ద్వారా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఏరువు వెంకటనారాయణ మాట్లాడుతూ ఐరన్ బాక్సులు పర్యావరణానికి, లబ్ధిదారులకు ఆరోగ్యకరానికి హాని లేకుండా లబ్ధిదారులకు ఆర్థిక వనరులు సమకూర్చుకున్నట్టు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. శావలాపురం శ్రీరామ అప్పర్ ప్రైమరీ స్కూల్ నూతన విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. పాఠశాల విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతలతో, కొత్త స్నేహితులతో ఉత్సాహంతో పాఠశాలలోకి అడుగుపెట్టారు. విద్యార్థులను ఉపాధ్యాయులు సాదరంగా స్వాగతించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్దేశించి పాఠశాల కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ మాట్లాడుతూ ఈ రోజు నూతన విద్యా సంవత్సరం ప్రారంభము అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అని తెలియజేశారు. బాలలు బడికి, పెద్దలు పనికి వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ప్రతి విద్యార్థిని మానవతా విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలని ఆయన చెప్పారు. పాఠశాల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కూడా పునఃప్రారంభమైనవి. దీంతోపాటు జూన్ 12వ తారీఖు ఒక ప్రత్యేకమైనటువంటి డే. అదేంటో తెలుసా మీకు అందరికీ? తెలుసా? ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. బాల కార్మిక అంటే ఏంటి? బాల కార్మికులు ఎవరు? బడికి వెళ్ళాల్సిన వయసులో పని చేసేటువంటి వాళ్ళని బాల కార్మికులు అని అంటాం. అవునా? బడికి వెళ్లకుండా పనిచేసే వాళ్ళని బాల కార్మికులు అంటాం. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే బాలబాలికలు పాఠశాలలో ఉండాలి, తల్లిదండ్రులు పనికి వెళ్ళాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని చోట్ల బాలబాలికలు కూడా పనికి వెళ్ళి మరి కుటుంబానికి ఆసరాగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వాలు చట్టం తీసుకొచ్చి బాల కార్మికుల్ని ఎవరు కూడా పనిలోకి పెట్టుకోవడానికి వీల్లేదు. చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళు బడిలోనే ఉండాలి తప్ప పనికి వెళ్ళకూడదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆ రకంగా విద్యను ప్రోత్సహించే దానికోసం అనేక పథకాలని ప్రవేశపెట్టి, అందులో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రవేశపెట్టి పనికి వెళ్లకుండా పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులకి ఆర్థిక భరోసా ఇచ్చే దానికోసం తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నారు. ఆ రకంగా మనం ఆలోచించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే విద్యార్థులుగా, పిల్లలుగా, మనం బాలలుగా ఖచ్చితంగా బడికి వెళ్ళాలి. బడిలో నేర్చుకునేటువంటి విషయాల్ని నేర్చుకోవడం ద్వారా అత్యున్నత స్థాయికి ఎదగాలి. కాబట్టి ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం కూడా ముఖ్యమైనటువంటి రోజు. దాన్ని కూడా మనం
గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన పాఠశాలకు సంబంధించి మనం ఈరోజు పాఠశాలను ప్రారంభించుకున్నాం. ఈ పాఠశాలకు సంబంధించి మరి గత సంవత్సరం మనం చాలా యాక్టివిటీ బేస్ తోటి పిల్లలకి ఆటపాటల ద్వారా విద్య అనేది చాలా సంతోషంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నేర్చుకునే దానికోసం ఓ మంచి సువిశాలమైనటువంటి మరి ప్రాంగణం ఇది. మరి అన్ని రకాల పిల్లలు ఆడుకోవడానికి కూడా అనేక రకాలైనటువంటి ఆట వస్తువులు, అదేవిధంగా వీరు చదువుకోవడానికి ఈజీగా చదువుకోవడానికి వీలైనటువంటి మెథడ్లో మన ప్రోగ్రాం కూడా రూపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగా మన టీచర్స్ అందరికి కూడా గత సంవత్సరం కూడా మనం ట్రైనింగ్ ఇచ్చున్నాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ మనందరి టీచర్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు. ఈ ట్రైనింగ్ అయినటువంటి టీచర్స్ అందరూ కూడా మిమ్మల్ని మంచి నిష్ణాతులుగా తీర్చిదిద్దే దానికోసం, మీ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని బాగా మలిచేదానికోసం వేరే ఏ పాఠశాలలో లేనటువంటి అనేక సౌకర్యాలతో పాటు మనం ఇక్కడ ఈ పాఠశాలని నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవడం ద్వారా మంచి విద్యా విలువల్ని నేర్చుకోవాలి. ఇవాళ ఉన్నటువంటి సమాజంలో మరి చదువుతో పాటు మంచి విలువలు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ప్రత్యేకించి అన్ని పాఠశాలలకు కూడా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతి శనివారం కూడా నో బ్యాగ్ డే జరుపుకోవడంతో పాటు ప్రతి శనివారం కూడా మన ఆట పాటలతోటి అదేవిధంగా మనం తెలుసుకోవాలన్న అనేక విషయాల్ని తెలుసుకోవటం, కథల రూపంలోనూ మనం ఎట్లా మసులుకోవాలి, మనం ఎటువంటి విలువలు కలిగి ఉండాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా విద్యార్థులకు నేర్పమని చెప్పేసి అని కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి గైడ్లైన్స్ అనుగుణంగా మన పాఠశాలలో కూడా మన విద్యార్థులందరూ కూడా ఆ పద్ధతిలో మనం తీర్చిదిద్దే దానికోసం ఈ విద్యా సంవత్సరం గతం కంటే కూడా ఎక్కువ భిన్నమైనటువంటి పద్ధతుల్లో శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి అనంత కృపా కటాక్షాలతో వినుకొండపట్న ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని మరింత ఇనుమడింపజేస్తూ నిర్మించబడుతున్న ఈ మహోన్నత ముఖద్వారం నేడు భక్తులందరికీ దివ్య దర్శనంగా వినుకొండకు గర్వకారణంగా నిలుస్తోందని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ చిలంకూరి వెంకట కోటేశ్వరరావు తెలియజేశారు. అద్భుత నిర్మాణం అబ్బరాజు వెంకట రామారావు పుణ్య దంపతుల ఉదార దాతృత్వానికి, వారి అపార దైవభక్తికి సజీవ సాక్ష్యంగా ఈ ముఖద్వారం నిలిచిద్దన్నారు. స్వామివారి సేవలో వారు సమర్పించిన ఈ మహత్తర కానుక తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి భక్తి మార్గంలో నడిపించి దివ్య చిహ్నంగా నిలుస్తుందని, ఈ మహోన్నత కార్యానికి గౌరవ ఎమ్మెల్యే విలువైన సలహాలు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ సూచనలు, ప్రత్యేక చొరవ, అంకిత భావం, నిరంతరం పర్యవేక్షణ విశేషంగా దోహదపడ్డాయన్నారు. మండలంలోని పెదకచెర్ల గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయుల సూచనల మేరకు పెదకాకాని శంకర కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ ఫణికుమార్ తెలియజేశారు. ఈ శిబిరంలో 240 మంది హాజరు కాగా 133 మందికి శస్త్రచికిత్సలు అవసరమైన వారిని గుర్తించడం జరిగిందన్నారు. త్వరలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి కంటి ఆపరేషన్లు చేయించి ఉచితంగా కళ్ళజోళ్లు అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ బహిరంగ సభ, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శివస్తూపం సెంటర్లో నర్సరావుపేట మాజీ పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ పరిశీలకులు బాసు లింగారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్లు విచ్చేసి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కొన్ని రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామన్న ప్రతి నోటికి సమాధానం చెబుతూ ఓడిపోయిన 2 నెలలకే జగనన్న వినుకొండకు వస్తే జనం బ్రహ్మరథం పట్టారని, అది జగన్ పై ఈ వినుకొండ గడ్డకున్న ప్రేమాభిమానం అని కొనియాడారు. ఇంతటితో వెల్లనస్ సమాప్తం. తిరిగి రేపటి వెల్లనస్లో కలుసుకుందాం. నమస్కారం.